ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మిత్రులందరికైతే నమస్కారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తానని అయితే కాంగ్రెస్ సర్కార్ అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారమే 2 లక్షల రుణమాఫీ అయితే రైతులకైతే మాఫీ చేయడం అయితే జరిగింది. మొదటి విడత తెలంగాణ ప్రభుత్వం జూలై 18న రుణమాఫీ అనే కార్యక్రమాన్ని అయితే ప్రారంభించింది. జూలై 18న మొదటి విడతలో భాగంగా 1,00,000 రుణం తీసుకున్న రైతులకైతే రుణమాఫీ అయితే చేయడం అయితే జరిగింది. అర్హులైన 11,50,000 మందికి అయితే 6,098 కోట్ల రూపాయలను అయితే రైతుల ఖాతాలను అయితే జమ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత రెండో విడతలో భాగంగా 6,90,000 మంది రైతులకైతే రుణమాఫీ అయితే చేయడం జరిగింది. రెండో విడత రుణమాఫీ వచ్చేసి జూలై 30వ తారీఖున విడుదల చేయడం జరిగింది. 1,00,000 నుంచి 1,50,000 లోపు రుణం తీసుకున్న రైతులకైతే వారి ఖాతాలను అయితే అకౌంట్లలో అయితే డబ్బులు జమ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత మూడో విడత రుణమాఫీ అయితే ఆగస్టు 15వ తేదీలోపు అయితే రుణమాఫీ చేస్తామైతే మాట ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే నేడు రైతులకు స్వాతంత్ర దినోత్సవం కానుకగానైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో చివరి విడత రుణమాఫీని అమలు చేయబోతున్నారు. రుణమాఫీకి మూడో విడతకు సంబంధించిన అధికారులైతే లిస్టును ఆగస్టు 15 తర్వాత ఆగస్టు 15న విడుదల చేయడం అయితే జరిగింది. ఒకవేళ ఇందులో ఈ లిస్టుకు సంబంధించి రైతులకు సంబంధించి పేరు లేకపోతే వారైతే రేషన్ కార్డును వ్యవసాయ అధికారులకైతే అందజేస్తే వారు రుణమాఫీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా రైతు భరోసానైతే ఈ నెల చివరిలో ప్రారంభించే అవకాశం అయితే ఉన్నది. మహాలక్ష్మి స్కీమ్కు సంబంధించి 2,500 రూపాయలు కూడా ఆగస్టు చివరి వారంలో ప్రారంభించే సూచనలు అయితే కనపడుతున్నాయి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోస్కు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.